శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆజిరువృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాణ వ్యవహారిక క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి. ఈరోజు సరియగు తేదీ 17 సెప్టెంబర్ 2024 మంగళవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:17 ఉంది. నేడు భాద్రపద శుద్ధ చతుర్దశి ఉదయం 10:41 వరకు ఉంది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:05 వరకు ఉంది. వర్జం రాత్రి 8:09 నుంచి 9:39 వరకు ఉంది. ఈరోజు ధృతి యోగము అలాగే గరిజ కరణం. ఈరోజు విశేషంగా కన్యా సంక్రమణం, కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈరోజు అనంత చతుర్దశి. ఈ అనంత చతుర్దశి రోజు ప్రతి ఒక్కరూ అనంత పద్మనాభ స్వామిని చక్కగా అర్చించుకోవడం, స్వామివారికి పూజించుకోవడం, దర్భలతో చేయబడినటువంటి నాగఫణిని ఏర్పాటు చేసి యమునాదేవిని అనంత పద్మనాభ స్వామిని ఇలా ఇరువురిని కూడాను 2 కలశాదులతో ఆవాహన చేసి చక్కగా అర్చన చేసుకొని అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల సకలైశ్వర్యాలతో మనం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితం గడిపించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి. ఇక నేటి దినఫలం, రాశిఫలం. మేషరాశి వారు వీరు రవి సంక్రమణం అనేటువంటిది కాస్త రాశిలోకి వేరొక రాశిలోకి మారడం వల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. వీరికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న విధంగా నెరవేరక కొంతమేరకు చికాకు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మొన్నటి వరకు దిగ్విజయంగా సాగుతున్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు కాస్త మందకొడిగా పడడం, ఇలాంటివి సంభవించడం చేత కొంత ఆందోళన అనేటువంటి ఏర్పడుతుంది. మీరు ఇబ్బంది పడాల్సిన పనేమి లేదు. నిత్యము శివాలయానికి వెళ్ళి శివార్చన చేసుకోవడం వల్ల మీ యొక్క ఆందోళన అనేటువంటిది ఆ పరమశివుడు పూర్తిగా తొలగిస్తాడు. అనుకున్న కార్యాలు అనేటువంటివి అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంటాయి. ఇక వృషభ రాశి వారికి చక్కని ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. కార్యసాఫల్యత, ఆర్థికపరమైనటువంటి వృద్ధి. ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేర్చుకోగలుగుతారు నేడు. అలాగే భార్యాపిల్లలతో సుఖంగా నేడు కాలం గడుపుతారు. అనుకున్న పనులు సకాలంగా మంచి శుభవార్తలతో వినడం వల్ల మానసికమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అన్ని విధాలైనటువంటి వ్యాపకాలు కలిగిన వాళ్ళందరికీ కూడాను ఇదే విధమైనటువంటి వర్తిస్తూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అంతగా సజావుగా నేడు సాగవు. కాస్త కార్య సాఫల్యతలో మందగించడం, వీటి వల్ల ఎంతో ఇబ్బంది పడ్డట్టుగా మానసికపరమైనటువంటి ఆందోళనకు గురవుతారు. కానీ అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం అనేటువంటిది ఏమీ లేదు. కొంతమేరకు గ్రహస్థితి ఆనుకూల్యంగానే ఉండడందువల్ల వారికి కార్యసాఫల్యత అనేటువంటిది కొంత శ్రమ అధికమైనప్పటికీ కూడా చేసుకోగలుగుతారు. అన్ని రంగాల వారు కూడా, ప్రధానంగా సినిమా రంగం వారు, అలాగే వస్త్ర వ్యాపార రంగం వారు, ఈ 2 రంగాల వారు కూడా కొంతమేరకు జాగ్రత్తగా పడి తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసుకోవడం వల్ల వారి యొక్క కార్య సాఫల్యత అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది చాలా మెండుగా ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి నేడు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా నెరవేరడము, జాతి వైరం నుండి విముక్తులవడము, ప్రధానంగా నూతన స్థిరాస్తులపై ఆసక్తి వెళుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి కార్యాలు
నెరవేరుతున్నాయనేటువంటి ఆనందోత్సాహంతో కాస్త ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది కాస్త తగ్గించుకొని ఎంత తక్కువగా మాట్లాడితే అంత కార్య సాఫల్యతలో ఆనుకూల్యత అనేటువంటిది అధికమవడం వల్ల మన యొక్క మానసిక ప్రశాంతత అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు అనేటువంటివి చాలా మెండుగా ఉన్నాయి. సింహరాశి, ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటాయి. మానసిక ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది రెట్టింపుగా సాగుతూ ఉంటుంది. విద్యార్థులు అలాగే తన తోటివారు అందరితో కూడాను నూతనమైనటువంటి సమాగమం ఏర్పాటు చేసుకోవడం, పురాతనమైనటువంటి పాతకాలం నుండి రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. ఎంతో దిగ్విజయమైనటువంటి కాలంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత అధిక శ్రమ ఉంటుంది. అక్కడక్కడ కొంతవరకు స్వల్పమైనటువంటి ఫలితంతో నడుచుకునేటువంటి అవకాశం అనేది మెండుగా ఉన్నది. కన్యా రాశివారు, ఈ రాశివారు అనుకున్న కార్యాలనేటువంటివి కాస్త మందకొడిగా సాగడం, అధిక శ్రమ స్వల్ప ఫలితం అనే విధంగా ఉంటూ ఉంటుంది. వీరు కాస్త అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. వీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయంలో ప్రధానంగా వీరు ఏవైతే కార్యాలు తలపిస్తూ ఉంటాయో ఆ కార్యం సాఫల్యం కాకుండా ఇతరులు దాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి చాలా జాగ్రత్త వహించుకొని నడుచుకోవడం వల్ల మీ యొక్క కార్యం అనేటువంటిది త్వరగా సాఫల్యం చెందుతూ ఉంటుంది. ఇలాంటి త్వరగా సాఫల్యం చెందాలి అని అనుకున్నట్లయితే కుజగ్రహానికి మీరు కాస్త ఆరాధన చేసుకోండి. అలా రాహుకాలంలో దీపారాధన చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేటువంటిది పొందేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. తులారాశి, ఈ తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి నేడు. అలాగే అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా నెరవేరినప్పటికీ కూడా ఏదో కొంత లోటులాగా కనపడుతూ ఉంటుంది. దానికి కారణం గ్రహస్థితిలో మార్పు అనేటువంటిది ఏర్పడడం వల్ల కొంతవరకు మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఏదో మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది కొంతమేరకు సిద్ధిస్తూ ఉంటుంది. దానివల్ల చాలా జాగ్రత్త వహించడం, దాని నుండి విముక్తి పొందడం కొరకు భగవన్నామస్మరణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. అలా మానసికంగా మౌనంగా కూర్చునేసి భగవన్నామస్మరణ ఎంత అధికంగా మనం చేయడం వల్ల అంత చక్కని ఫలితం అనేటువంటిది పొందడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. కొంతమేరకు గ్రహ సంచారం అంతగా ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల, అక్కడక్కడ 1-2 గ్రహాలు మాత్రమే ఆనుకూల్యంగా ఉండడం వల్ల వీరు కొంతమేరకు కుటుంబంలో ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు. మాట పట్టింపు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కనుక వీరు చాలా తక్కువగా మాట్లాడడం, తన పనితో తాను చేసుకోవడం వల్ల అనుకున్నటువంటి ఫలితాల్లో కొంతమేరకు దిగ్విజయం అనేటువంటిది సాధించేసి సకల కార్యాలు అనేటువంటివి నెరవేర్తించుకోవడానికి ప్రధానమైనటువంటి సాధనమే ఈ యొక్క రాహుకాలంలో దీపారాధన చేయడం. ఈ విధంగా దీపారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా వారి యొక్క కోరిక నెరవేరేసి ఆ భగవత్ అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారికి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటారు. కానీ కొంతమేరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చిన్నపాటి సమస్యల నుండి నివారణ పొందడం కొరకు ప్రధానంగా చంద్రునికి ఆరాధన అనేది చేసుకోండి. ప్రతినిత్యము కూడా చంద్రునికి ప్రదక్షిణాలు చేయండి. చంద్రగ్రహానికి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల చంద్రుని యొక్క అష్టోత్తర శతనామం అనేది కూడా పఠించండి. లేనట్లయితే చంద్రుని యొక్క కవచ పారాయణం చేసినా కానీ మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి కొంతవరకు చక్కని ఫలితం అనేటువంటిది పొందుతారు. లేనట్లయితే ఆదిత్య హృదయం ఆదిత్య కవచంగానే పారాయణం చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, అలాగే విద్యార్థులకు అందరికి కూడాను మంచి కాలంగా చెప్పుకోవచ్చు. కానీ వీరు ప్రధానంగా అనుకున్నటువంటి కార్యాల కన్నా ఎక్కువ దిగ్విజయత సాధించడానికి అవకాశాలు అనేటువంటివి నేడు ఉత్తరార్ధం నుండి, అంటే ఏమిటి, మధ్యాహ్న సమయం తర్వాత నుండి మానసికంగా ఉల్లాసం అనేటువంటి చాలా పెరిగి సుఖంగా వారు తమ కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. మకర రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా వచ్చినప్పటికి కూడాను కార్యం అనేది సక్రమంగా జరగకపోవడం చేత
వారు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడాను ఇతరులతో నవ్వుతూనే కాలం గడిపినప్పటికి కూడా వారిలో అదొక ఆందోళన అనేటువంటిది కాస్త అధికంగా ఉంటూ ఉంటుంది. వీటి నుండి విముక్తి పొందడం కొరకు వారు తప్పకుండా తెల్లటి పుష్పములతో శివునికి 108 పుష్పములతో అర్చన చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల వారికి ఆ యొక్క కార్యంలో దిగ్విజయం అనేటువంటిది పొందుతూ ఉంటారు. ఆర్థిక వృద్ధి అనేది పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి, ఈ రాశి వారికి మిశ్రమంగానే ఉన్నది. అనుకున్న కార్యాలు నెరవేరినట్టుగా నెరవేరుతాయి, కానీ మాత్రం చివరి సమయంలో వాయిదాలు పడుతూ ఉంటాయి. వీరు కాస్త మానసికంగా ఉల్లాసంగా కనబడ్డప్పటికి కూడా ఎక్కడో ఒకటి స్పీడ్ బ్రేకర్ లాగా కొంత ఇబ్బంది ఏర్పడేసి కొంతవరకు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి విముక్తి పొందడం కొరకు లక్ష్మీనారాయణ కవచ పారాయణం అనేది చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీ యొక్క మానసికంగా ఉల్లాసం అనేటువంటిది అధికమయ్యి చక్కని కార్యాలు నెరవేర్చుకోవడానికి బాట అనేది సుగమం అనేటువంటిది అవుతూ ఉంటుంది. మీనరాశి, ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నేడు జరుగుతూ ఉంటాయి. మానసికంగా ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. రవిగ్రహం కాస్త ఆనుకూల్యతగా ఉండడం వల్ల వీరికి అనుకున్నటువంటి కార్యాల్లో ముందుకు సాగి కొంతవరకు మానసిక ప్రశాంతత అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.